నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అమరావతి చట్టబద్ధత, దీనిపై నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు, అదేవిధంగా చట్టబద్ధత ఇంకా కాకముందే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటిని ఎలా చూడాలి? ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. సత్యమూర్తి గారు, చట్టబద్ధత అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగంతో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇంకా చట్టబద్ధత కాకముందే మావిగన్ అంటూ లేదా ఇంకొకటి ఏదో వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇంకో పక్కన చూస్తూ వస్తున్నాం. మొత్తానికి వీళ్ళిద్దరు వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే అమరావతి చట్టబద్ధత ఇంకా జగన్మోహన్ రెడ్డి అట్లా అడ్డం పడుకున్నా ఆగేది కాదు. అయిపోయింది. ఉభయ సభలు బిల్లుని పాస్ చేసినాయి. ఇంకా రాష్ట్రపతి సంతకం పెడితే చట్టం అయిపోతుంది. పెద్ద జోక్ ఏంటి అంటే, ఇవాళ వాళ్ళ పేపర్ ఉంటుంది కదా, వాళ్ళ పార్టీ పేపరు, ఆ పేపర్లో చూస్తే ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి మీద చర్చించుకుంటున్నారట. ప్లాన్ బి మీద చర్చించుకుంటున్నారు. అది అసలు అద్భుతమైన ఆలోచన అని రాసుకుంటున్నారంటే, నిజంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పాపం ఒక మాట అట్లా అని ఆగిపోయాడు మధ్యలో. అసలు వీళ్ళకి సిగ్గు ఎప్పటికైనా వస్తుందా అని ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి సిగ్గు రాదు. ఏం చేస్తాం, మన పనులు మనం చేసుకుంటూ ముందరికి పోవాలి. అదేదో ఒక జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంటుంది ఈటీవీలో. అందులో చమక్ చంద్ర అని ఒక యాక్టర్ ఎవరో ఉన్నాడు. అతను ఒక క్యారెక్టర్ వేస్తాడు. అంటే భార్యని కొంచెం వేధించే శాడిస్ట్ భర్త క్యారెక్టర్ వేస్తాడు. ఆవాలు ఇట పోసి అవి నీ ఏరు అంటాడు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో పిచ్చి నోటికి వచ్చింది ఏదో చెప్పాడు. చెప్పేసి నేను అది చెప్పాను కదా, దాన్ని సమర్థించండి అందరని మొదలుపెట్టాడు. ఇప్పుడు దాన్ని ఎట్లా సమర్థించాలో తెలియక, అంటే ఆవాలు ఎట ఏరాలో తెలియక సస్తున్నాడు ఒక్కొక్కడు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకునే కొంతమంది వాళ్ళ పేటీఎం ఈ వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకడు మేధావి అంటాడు, ఒకడేమో నేను అసలు పెద్ద టాప్ పాడ్కాస్టర్ అని అంటాడు, ఇంకొకడు ప్రొఫెసర్ అంటాడు, ఇంకొకడు నేను సీనియర్ జర్నలిస్ట్ అంటాడు. వీళ్ళే బూతులు తిట్టారు. అంటే నిన్న మొన్నటి వరకు ప్యాకేజీ అందుకున్న వీళ్ళే, అంటే ఇంకా అందుకుంటూనే ఉన్నారు అనుకో, వాళ్ళే ఇదేందయ్యా, ఇదేం ప్లాన్ బి ఏంది, నీ ఈ మావిగన్నా ఏదో శ్మశానంలో గన్ను అదేంటి అని వాళ్ళే బూతులు తిడుతుంటే, ఈయన వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళ సోషల్ మీడియాతోటి ఆవాలు ఏరిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని అసలు చూసారా, ఒక ఆయన ఉన్నాడు, ఒక సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ ఛానల్లో, చూసారా ఎక్కడ చూసినా అందరూ జగన్ మాటల గురించే డిస్కస్ చేస్తున్నారు అని పెద్ద డిబేటు. అరే ఎవరు ఏమంటున్నారో ఒకసారి చూసుకోండి, సిగ్గుపడండి అయ్యా. కనీసం సిగ్గు అన్న పదం ఉంటుంది, దాన్ని ఎత్తుక్కోండి, డిక్షనరీలో ఎక్కడ ఉందో చూసుకోండి, దాన్ని కొంచెం అడాప్ట్ చేసుకోండి. సిగ్గుపడాలి, ఈ సందర్భంలో మనం సిగ్గుపడాలి అని ఒకటి నేర్చుకోండి. అసలు సిగ్గు అన్న పదం మీ డిక్షనరీలోనే లేదు, సిగ్గుపడటం మానేశారు. ఒకవైపు అమరావతికి ఉభయ సభల్లో మొత్తం అంతా బిల్లు పాస్ అయిపోయి, ఆ చట్టానికి సవరణ జరిగిపోయి, సవరణ చట్టం పెట్టేసి ఇంకా రేపు ఎల్లుండో రాష్ట్రపతి సంతకం కూడా అయిపోతుంది. ఇన్ని జరుగుతుంటే అది కదా అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలపాలి అంటాడు. నవ్వుతున్నారయ్యా, ప్రజలు నవ్వుతున్నా మీకు అర్థం కావట్లేదు. మీరు ఈ రోడ్డు మీద పారేసిన ఆవాలను ఏరుకునే కార్యక్రమాలను ఆపండి. ప్రజలకి ఒక కామెడీ పీస్ లాగా తయారైపోయి, కామెడీ పీస్
ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీమర్లకి పండగ అని మనం చెప్పుకున్నట్టే ఈ రోజున మొత్తం అన్ని మీమ్స్ అన్ని మీమ్ పేజీలు అన్నీ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి, మొత్తం ఆల్ ఇండియా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇంత అభాస్పాలు అవుతున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే సబ్జెక్టు లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి, నోరు మూసుకొని ఒక చోట కూర్చోవాలి. అటువంటిది లేదు లేదు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఆ రోడ్డుని తెచ్చి ఈ రోడ్డులో కలపాలంటాడు, ఈ రోడ్డుంది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే రోడ్లన్నీ డ్రైనేజీలో పడున్నాయి ఇప్పుడు, ఆయన ఆఫీస్కి వెళ్ళే రోడ్లన్నీ. అటువంటి ఈ భావ దారిద్ర్యం అంటారు దీన్ని. అయితే కనకదుర్గ గారు ఎలా చూడాలంటారు? వాస్తవానికి అటు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న దగ్గర నుంచి కూడా అటు సత్యమూర్తిగా చెప్తున్నట్టు అటు సోషల్ పేజెస్లో కావచ్చు, మీమ్స్ కావచ్చు, అన్ని దానిపైనే అన్ని ఊరు పేర్లు అన్ని జతపరిచి ఎన్ని బూతులు అయితే అన్ని బూతులు కూడా జగన్మోహన్ రెడ్డి తిడుతున్నా సరే ఈరోజు మళ్ళీ సాక్షి పత్రికలో బ్యానర్ ఐటమ్గా ఎవరి నోట చూసినా సరే మావిగన్ మాట అని మాట్లాడుతున్నారు. అంటే వాస్తవం దీనిపైన కూడా చర్చ జరుగుతుందా అంటే 100% ట్రోల్స్కి మీమ్స్కి చర్చ జరుగుతుంది తప్ప ఎక్కడ ఏం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇదే ఐడియా మరి 2019-24 దాకా ఎందుకు చేయలేదని కూడా అడుగుతున్నారు. మీరేమంటారు? అసలు మావి గన్ అనేది ఎలా కుదురుతుంది నాకు అర్థం కాలే. గుంటూరు అంటే మావి గున్ కదా కావాలి, మరి అది కూడా ఎవరికి అర్థం కాలేదా వైసీపీ వాళ్ళకి? అబ్బో గన్ను జగన్ను అనుకుంటూ ఆనందపడిపోతున్నారు కదా. మీరు అన్నట్టుగా ఇవాళ సోషల్ మీడియా మొత్తం తిట్టిపోస్తోంది. కొంతమంది అయితే జోక్స్ వేస్తున్నారు, అదేంటి జగన్మోహన్ రెడ్డి మరి మేమేం పాపం చేసాం, మా ఊళ్ళో ఏం పాపం చేసాయి. ఇవాళ అంతా ట్రోల్స్ ఇవే నడుస్తున్నాయి. అసలు ఎంత ఆడుకుంటున్నారంటే తిట్టేవాళ్ళు తిడుతున్నారు, నీకన్నా పిచ్చెక్కిందా అని సీరియస్లీ. కాబట్టి ఇవాళ అసలు మనం జగన్మోహన్ రెడ్డి గురించి డిస్కస్ చేసుకునే కంటే అసలు లోక్సభలో రాజ్యసభలో ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడారు, అలా మంచి మాటలు చెప్పుకుంటే ఆనందంగా ఉంటుంది. నిన్న ఉద్దండరాయనపాలెంలో ఏం జరిగింది దాని మీద కూడా చాలామంది చాలా మాట్లాడారు కదా. యాక్చువల్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి కారణం అందరికీ తెలుసు. ఏదైతే 2014లో ఎక్కడ అన్నీ మొత్తం ఎంతండి 13,000 గ్రామాల నుంచే మట్టి తీసుకున్నారు. మొత్తం దేవాలయాలు అన్ని దేవాలయాల దగ్గర నుంచి తిరుపతి, సింహాచలం, కాశీ అన్ని చోట్ల నుంచి నీరు తీసుకొచ్చాడు ఆయన. ఇంకా ఇంతకంటే పవిత్రత ఏదైనా ఉందో దాని గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు ఏదైతే ఆ మట్టే కదా తీసుకొచ్చారంటే మట్టి విలువ ఏంటో ఇవాళ తెలిసింది కదా వీళ్ళందరికీ. ఉద్దండరాయనపాలెంలో ఆయన వెళ్ళి ఆ భూమిని ముద్దు పెట్టుకున్నప్పుడు అంటే అది మర్యాద. మనం ఎప్పుడు కూడా మన నేలకి మర్యాద ఇవ్వాలండి, మన పంచభూతాలకి ఇవ్వాలి. యాక్చువల్గా మన అందరి కాన్సెప్ట్ అదే కదా, మనం నీరు గాలి ప్రకృతిని మనం ప్రేమిస్తాం, ఎందుకని అది మనకి ఇస్తోంది. ఇవాళ అది మర్చిపోయి నేను మావిగన్ అనగానే దీని మీదే డిస్కషన్ జరుగుతోంది, నేను ప్లాన్ బి అన్నాను అంటే మరి నువ్వు ప్లాన్ బి అన్నావు సరే, అసలు ప్లాన్ బి ఎట్లా చెప్తావు నువ్వు? అసలు ముందు మావిగన్ అనే పేరు ఎలా చెప్తావు చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వేమన్నావు, రాజ్యాంగంలో రాష్ట్రాలకి రాజధాని లేదు, ఓన్లీ దేశానికే రాజధాని అన్నాక మళ్ళీ రాజధానికి ఒక పేరు ఎట్లా ఇస్తావు నువ్వు? నువ్వు అసలు వ్యతిరేకించిన వాడివి, నువ్వు ఎంత కాంట్రడిక్టరీగా ఆలోచిస్తున్నావు, ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. అంటే తను మాట్లాడినటువంటి స్టాండ్ మీద తనన్నా సరే నించోవాలి. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేనప్పుడు మరి 3 రాజధానులు గతంలో ఎందుకు అన్నాడు, ఇప్పుడు మావగేన్ అని చెప్పి ఎందుకు అన్నాడు? అదే కదా నేను అడుగుతున్నా. దట్స్ వాట్ నేను అనేది ఏంటంటే నీకు అసలు ఏది తెలియదు. బేసికల్లీ ఆయనకు అసలు ఏది ఒక మాట తెలియదు, మాట్లాడటం తెలియదు, విజన్ తెలియదు. చంద్రబాబు నాయుడు మాట మాట్లాడితే విజన్ అంటాడు, సంపద అంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం ప్రశ్నిస్తున్నారంటే చాలా తెలివైన వాళ్ళు కదా, ప్రెస్ మీట్లు పెట్టేసి ఈయన ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడు, ఎలా పెడతాడు, ఎక్కడ అప్పులు చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పు చేస్తాడు, ఉంది కదా లక్షల కోట్లు, ఇస్తావా? పోనీ అదైనా ఇవ్వు. నువ్వు దోచుకున్న సొమ్మంతా ఇచ్చి ఇదిగోనండి నేను ఆ టైంలో దోచుకున్నాను, ఇదంతా కూడా మీరు రాజధానికి ఉపయోగించానండి, ఎవరు జగన్మోహన్ రెడ్డి, చరిత్రలో నిలిచిపోతావు. పిచ్చాడ్లా కాదు, కనీసం ఒక రాబిన్ హుడ్ లాగా నిలిచిపోతావు నువ్వు కదా. కాబట్టి ఇవాళ నిన్నను వాళ్ళు ప్రశ్నించటం అండి అంటే కామన్ సెన్స్ లేదు. ఇప్పుడు మనం 33,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటామండి?
ఇంకొక 44,000 ఎకరాలు తీసేసుకుంటాట. అసలు ఎక్కడుంది ఏముంది అనుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇవాళ కంపెనీలు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా పెట్టుబడులను మనం ఆహ్వానిస్తున్నాం. ఆ కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. పెట్టుబడుల ద్వారా మనం సంపద సృష్టిస్తాం, మనం పెట్టుబడుల ద్వారా మనం ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇవన్నీ కూడా ఆర్థికంతో ముడిపడి ఉంటాయండి. ఇవాళ నేను ఇంత స్థలం ఇస్తున్నాను అంటే నేను మీకు అప్పనంగా ఇవ్వట్లా. ఈ స్థలం నా దగ్గరే ఉంటుంది, నా పేరునే ఉంటుంది, గవర్నమెంట్ పేరునే ఉంటుంది. నువ్వు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తావు, చేసి సంపద సృష్టిస్తావు. ఆ సంపద మళ్ళా ట్యాక్సుల రూపంలో రాష్ట్రానికే వస్తుంది. మళ్ళీ ఉద్యోగ కల్పన కూడా నా బిడ్డలకే ఇస్తావు నువ్వు. ఇవన్నీ కూడా పూల్ చేయటం. మనం ఎట్లాగా పూలింగ్ ద్వారా భూములు మనం సంపాదించుకున్నామో, ఏదైతే మొన్నను అతను ఎవరు శ్రీధర డాక్టర్ మహారాష్ట్ర శివసేన ఎంపీ మాట్లాడాడు. ఈ పూలింగ్ విధానాన్ని మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి రాష్ట్రం తీసుకోవాలి, నేర్చుకోవాలి అన్నాడు కదా. నిన్నను రాజ్యసభలో ఈవిడెవరు మన రేణుకా చౌదరి ఒక మాట అంది. యాక్చువల్గా ఈ రైతుల ఉద్యమం మీద, మహిళా రైతులని వాళ్ళు 1631 రోజులు ఎంతో వాళ్ళు ఉద్యమం చేశారు కదా. ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలో రాకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి యాడ్స్ ఇచ్చి నోరు మూయించాడండి. ఇవాళ దాని గురించి మాట్లాడుకోండి. ఎంత సిగ్గుచేటు కదా. 1631 రోజులు ప్రతి మహిళ, ప్రతి బిడ్డ, ప్రతి రైతు, అంటే మహిళా రైతులు కూడా ఇవాళ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఎంత మంచి మాట చెప్పారు. ఇది ఉద్యమంలా చూడకండి, మహిళా రైతులది ఒక సంకల్పంగా భావించండి. నేనైతే ఉక్కు సంకల్పం అనమాట కదా. ఒక ఉక్కు సంకల్పం అనేది ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఉక్కు మనిషి అనేవాళ్ళు. అట్లాగే ఇవాళ మహిళా రైతులందరూ కూడా ఉక్కు మనుషుల్లాగా ఉక్కు సంకల్పంతో ముందుకెళ్ళి ఆ రోజు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉద్యమాన్ని చేశారో అవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు మీరు మాట్లాడండి. మీ సాక్షిలో ఫ్రంట్ పేజీలో రాయండి. ఇవి కాదు రాయాల్సింది. మావిగన్ అంటే దీని మీద డిస్కస్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సారీ, డిస్కస్ చేసుకోవట్లేదు. ప్రతివాడు నవ్వుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం ఎదగండి, మానసికంగానే ఎదగాలి. మీరు మీ బుర్ర ఎదగాలి ఫస్ట్. ఇది ఎవడు తప్పుగా తీసుకున్నా పర్వాలా. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళగా సిగ్గుపడుతున్నామండి ఇవాళ. ఒక పక్క ఎంత సంతోషిస్తున్నామో నిన్న మొన్న జరిగిన పరిణామాలకి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిన పనులకి 2 రోజులుగా అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో వాళ్ళు అలాగా మేము ఒప్పుకోము, చట్టబద్ధతకి మేము అంగీకరించమని అంటున్నారో అని వెళ్ళిపోవటం అనేది వాళ్ళ దేశమంతా, ప్రపంచమంతా చూసింది. ఒక తెలుగువాడిగా మీరు సిగ్గుపడాల్సిన రోజు. దాని గురించి డిస్కస్ చేసుకోండి, దాని గురించి బ్యానర్ ఐటమ్స్ రాసుకోండి. అంతేగాని చంద్రబాబు నాయుడిని తిట్టడం, లేకపోతే ఈ రాజధాని గురించి మాట్లాడటం, అసలు నీ వల్ల 2019-24 మధ్య నువ్వు చేసిన విధ్వంసం వల్ల ఇవాళ రాష్ట్ర రాజధాని అనేది ఇన్ని రోజులు లేట్ అయింది. నువ్వు అడిగావు కదా 7 ఏళ్ళు నిద్రపోయాడు, నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయావా? నువ్వు కదా సమాధానం చెప్పాలి. ఆయన 5 ఏళ్ళు కష్టపడ్డారు, పూలింగ్ చేశారు. ఆయన చేశాక నువ్వు రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వాల. నీకు కోర్టులు తిట్టినా కూడా నీకు బుద్ధి రాలే. 2 ఏళ్ళుగా ఆయన కష్టపడి ఇవాళ ఆయన ప్రధానమంత్రితో చెప్పి ఒక చట్టబద్ధత తీసుకొస్తే నువ్వేమంటున్నావు? ఇది చెల్లదు, నేను మళ్ళీ వస్తాను 2.0 జగన్ మావిగన్ అనుకుంటూ నువ్వు పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు, ఇవన్నీ నా ఉద్దేశం అండి. అయితే సత్యమూర్తి గారు, మొత్తానికి అటు లోక్సభలోను రాజ్యసభలోను అన్ని పార్టీలు, మ్యాక్సిమం అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఎందుకని వైసీపీ ఒకటే ఆమోదించలేదని ఒక పాయింట్ అయితే, రేపు మళ్ళీ అసెంబ్లీలో మొన్న ఎట్లయితే తీర్మానం చేశారో ఏది అమరావతి ఖచ్చితంగా ఏకైక రాజధాని అని చెప్పేసి ఏపీ అసెంబ్లీలో, రేపొద్దున మేము వస్తే మేము అసెంబ్లీలో మళ్ళీ మేము మార్చేస్తాం అంటున్నటువంటి ఒక, అసలుకి ఎలా చూడాలంటారు ఆ మాటల్ని? అంటే వీళ్ళకి బేసిక్స్ నుంచి చెప్పాలి. అంటే 3వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి నేర్పాలి. వీళ్ళకి అసలు ఏమాత్రం అవగాహన లేని మనుషులు. ఈ రోజున చట్ట సవరణ ఎందుకు జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ని, అందులో క్లాజ్ 5 సబ్ క్లాజ్ 2ని ఎందుకు మార్చారు? ఎందుకు మార్చారు? ఉమ్మడి రాజధాని అంటే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నారు.
10 సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి ఆ చట్టాన్ని మార్చుకోవాలి కాబట్టి అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపిస్తే మీ రాజధాని ఎక్కడో చెబితే మేము దానికి అనుగుణంగా చట్టాన్ని మేము సవరిస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026 అని ఇప్పుడు నామకరణం చేశారు దీనికి. ఈ బిల్లు రాష్ట్రపతి సంతకం పెడితే చట్టం అవుతుంది. ఈ చట్టం అంటే హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా హోల్ అండ్ సోల్గా అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. దానికోసం బిల్లు పెట్టారు. ఆ బిల్లుని ఉభయ సభలో ఆమోదించిన రాష్ట్రపతికి ఆమోదం కోసం వెళ్ళిపోయింది. నువ్వేం చేస్తావు చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, చట్టం అయిపోతుంది. ఇప్పుడు జగన్ ఏం చేస్తాడు? జగన్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఈ ముగ్గురు కలిసి కూర్చొని నెక్స్ట్ ఏం చేస్తారు? ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు పీక్కోవాలి. అది తప్ప వీళ్ళకి వేరే ఏమి ఆప్షన్ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి పాయింట్ నెంబర్ 1 మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావటం అనేది అతని జీవితకాలంలో జరగదు. అది తీసి పక్కన పెట్టు. విజయసాయిరెడ్డి ఏమన్నా దిగొచ్చాడా? అతనికే టికాణా లేదు అంటారు. టికాణా లేక ఇంకా మళ్ళీ ట్రై చేశాడు. ఆ పార్టీలో చేరదాం, ఈ పార్టీలో చేరదాం, ఆ పార్టీలో జొరబడదాం, ఈ పార్టీలో జొరబడదాం, డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఈ పెద్ద మనిషి తెల్ల జుట్టు పెద్ద మనిషి రకరకాల ప్రయత్నాలు చేసి ఏ పార్టీ మరి అన్ని పార్టీలు దేశంలో ఉన్న అన్ని పార్టీలు చీకొట్టిన ఏంటో ఆ మధ్య వచ్చి నేను వంకాయ తోట వేసాను, దానికి మందు కొడుతూ చూపించాడు. మరి ఆ మందు చెట్లకు కొట్టాడో ఇటు తిప్పి ఇటు కొట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ ఓ పిచ్చి ట్వీట్లన్నీ పెడుతున్నాడు. ఇవాళ ఇప్పుడు పెడతాడు. లేటెస్ట్ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఏంటంటే అమరావతిని కమరావతిగా మారకుండా చూసుకోండి. అంటే నేను కొంచెం పరుష పదజాలం నోటి దాకా వచ్చింది, కొంచెం మా పల్నాడు భాష నోటి దాకా వచ్చి మళ్ళీ సంభాళించుకుంటున్నా. మరి పబ్లిక్ ఫోరంలో అట మాట్లాడకూడదని సంభాళించుకొని మామూలుగా మర్యాద పదజాలం వాడుతూ ఉన్నా. ఎవడు చెప్పాడు? కమరావతి అని చెప్పిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అమరావతి మీద కమ్మరావతి అని బ్రాండ్ చేసిన వ్యక్తి ఈ రోజున ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? స్ట్రైట్ క్వశ్చన్ విజయసాయిరెడ్డి. అమరావతిని కమ్మరావతి అని, భ్రమరావతి అని, ఎడారి అని, శ్మశానం అని ఈ 4 పేర్లు పెట్టి పవిత్ర అమరావతిని ఇన్సల్ట్ చేసిన ఆ వ్యక్తులు ఎక్కడున్నారు విజయసాయిరెడ్డి? నీకు తెలుసు, నువ్వే దానికి ఇది అంటే ఎగ్జాంపుల్. ఈ రోజున వచ్చి విజయసాయిరెడ్డి ట్వీట్ పెడతాడు, అమరావతి అజరామరంగా వెలుగొందుతుంది, నువ్వేమి దిగులు పడమాక. నువ్వు అనుకున్నట్టు విజయసాయిరెడ్డి, నీకు ఇన్ని డబ్బులుండి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండి నువ్వు ఏ పార్టీ నిన్ను చేర్చుకోవటల్లా, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి పంచన చేరటానికి నువ్వు రకరకాల ట్వీట్లు వదులుతూ ఉన్నావు. కాంప్రమైజ్ ట్వీట్లు, కాంప్రమైజ్ ఫార్ములా. అటువంటి విజయసాయిరెడ్డి వచ్చి సలహాలు ఇస్తాడు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. ఎవరు కమ్మోళ్ళు పెడుతున్నారా క్వాంటమ్ వ్యాలీ? మీ అక్కడ కూడా కే ఉంది సార్ అనుకుంటారు. ఏమి మనకి తెలుసు, నేను అనేది వాళ్ళు అనుకుంటారు. అది చెప్తున్నా. అంటే ఈ ప్రతిదీ అంతే, ప్రతిదీ అమరావతిలో మొత్తం అసలు అక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ లేస్తున్నాయి. చూస్తుంటే ఎంత కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నా. ఈ బ్యాచ్ అంతా కలిపి ఏడుపులు
నిజంగా నేను అక్కడ 3 రిజర్వాయర్లు కడుతున్నారు, 3 రిజర్వాయర్లు కడుతున్నారు అమరావతిలో. కొండవీటి వాగు, పాలవాగు సంబంధించి 3 రిజర్వాయర్లు కడుతున్నారు. నేను మీ డిబేట్ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడిని ఇంకొక కోరిక కోరుతున్నాను. 4వ రిజర్వాయర్ కట్టండి. వైసీపీ వాళ్ళ ఏడుపుతోటి, ఆ కన్నీళ్లతోటి అది నిండుతుంది. నేను అటువంటి పనులు చేయను. నేను ఆమె డెమోక్రాటిక్ పర్సన్ కదా. 4వ రిజర్వాయర్ కట్టండి చంద్రబాబు నాయుడు గారు. మీరు వెంటనే ఇమ్మీడియట్గా మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ గారికి చెప్పి 4వ రిజర్వాయర్ ఒకటి కట్టండి, కట్టే ఏర్పాటు చేయండి, ఇమ్మీడియట్గా తవ్వండి. ఒక 200-300 ప్రొక్లైనర్లను పెట్టి ఇమ్మీడియట్గా 2-3 రోజుల్లో 1000 అడుగులు ఉంటుంది. అసలు 2-3 రోజుల్లో రిజర్వాయర్ పూర్తి చేయండి, కొత్త 4వ రిజర్వాయరు. ఈ ఏడుపులు పెడబొబ్బలతోటి, ఈ కన్నీళ్లతోటి అది నిండిపోతుంది. అది 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 ఎందుకంటే చాలా చాలా అవసరం. 4వ రిజర్వాయర్ ఇప్పుడు అవసరం. ఏడుపులు పెడబొబ్బలు పొద్దున్నే అసలు ఆ రోజు నుంచి అమరావతికి చట్టబద్ధత వచ్చిన రోజు నుంచి ఏడుపు. ఎవరిని ఇట్ట కదిలిస్తే చాలు వలవల ఏడుస్తున్నారు. వీళ్ళ ఏడుపులే అమరావతికి శ్రీరామ రక్ష. అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పిల్లి శాపనార్థాలు పెట్టినా, ఏం చేసినా అమరావతిలో ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు, చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా పిక్చర్ ప్లాన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అంటాడు 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటాడు. మధ్యలో నువ్వు తగలబడ్డావు కదా, నువ్వు వచ్చి అడ్డుపడ్డావు కదా, నువ్వు వచ్చి దారుణమైన డ్యామేజ్ చేసావు కదా. దాన్ని సర్దుకోవటానికి కొంచెం టైం పట్టింది జగన్మోహన్ రెడ్డి. డోంట్ వరీ, నీ ప్లాన్లు ఏవి సక్సెస్ కావు. చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్లన్నీ సక్సెస్ అవుతాయి. ఎందుకు? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి కావడానికి ప్లాన్లు వేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ప్లాన్లు వేస్తాడు. అందుకని దేవతలు కూడా చంద్రబాబు నాయుడిని ఆశీర్వదిస్తారు. జగన్మోహన్ రెడ్డిని దేవతలు చీకొడతారు, రాక్షసులు దగ్గరికి తీసుకుంటారు. సో కనకదుర్గ గారు ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే అమరావతి గురించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మావిగన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంటే ఎక్కడ మీ పేటీఎం బ్యాచ్, ఎక్కడ మహిళా వాళ్ళందరూ తిడుతున్నారు ఇప్పుడు. దరిద్ర ప్లాన్లు అని చెప్పి ఆయన తిడుతున్నారు. అవును. అయితే వారికి సంబంధించినటువంటి ఆర్కే రోజు ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా యాంకర్ శ్యాములు ఎక్కడ ఉన్నారు, పుష్పశ్రీవాణి ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరూ ఎటుపోయారు, విడుదల రోజున ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకని మాట్లాడడం లేదు? వాళ్ళు కూడా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు వాళ్ళు కూడా నిజంగా మావిగానికి వ్యతిరేకమైన ఏం జరగబోతుంది? మొత్తానికి ఒక పెద్ద ముసలం అయితే ఏర్పడైంది. మా విగన్ అనగా అంటే వాస్తవానికి అమరావతికి చట్టబద్ధత అవుతుందంటేనే చీలిపోయిందని చెప్పి కొన్ని వార్తలు, మా విగన్ అన్న తర్వాత ఇంకా పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని చెప్పి కొంతమంది చర్చించుకున్నారు. మీరేమంటారు? నిన్న పార్టీ భూస్థాపితం కాలేదండి, మనం ఆల్రెడీ చెప్పేసాం ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. అయితే ఇంకా ఉందనుకుని భ్రమలో ఈయన ఉన్నాడు. వాళ్ళకి భ్రమలు తొలగిపోయి వాళ్ళు దూరంగా ఉన్నట్టున్నారు. మీరు అడిగిన ఈ రోజా కావచ్చు, శ్యామల కావచ్చు, ఈయన పట్టించుకోవట్లేదు అనుకుంటా ఎవరు, జగన్మోహన్ రెడ్డి పెద్దగా. అంటే మహిళలకు కొంచెం దూరంగా ఉంచుతాడు కదా పార్టీకి, అంటే మహిళా పక్షపాతిని అనుకుంటూ చేయడేమీను. కాబట్టి ఆయన మరి వాళ్ళందరూ ఏమయ్యారు. ఇంకా మీరు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఓ ప్రొఫెసరు, ఓ జర్నలిస్టు, తర్వాత ఒక అనలిస్టు, లేకపోతే జర్నలిస్ట్ కమ్ అనలిస్టు, ఇట్లా మీరు మొత్తం తీసుకుంటే మీకు తెలుసు రోజు బోల్డ్ వస్తాయి సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కూడా మింగలేక కక్కలేక ఉన్నారు. మీరు చూసారంటే ఒక పక్క పొగుడుతున్నారు. నిన్నంతా కూడా మీరు కావాలంటే గమనించండి, చంద్రబాబు నాయుడు సపోర్ట్ గానే ఉన్నారు అందరూ. ఇవాళ కొంచెం అటు ఇటుగా ఉన్నారు. ఏం చేయాలో తెలియకంటే పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయేమో. మీరు నిన్న ఇవాళ వీడియోస్ అన్ని ఒక్కసారి గమనించండి, ఎటు కాకుండా ఉన్నారు వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి తెలిసింది మనం మాట్లాడితే ప్రజలు మన చీకొడతారని, ఇక్కడ మాట్లాడకపోతే ఇక్కడ ఈయన చీకొడతాడని ఇక్కడ భయం. సో 2 రోజులుగా ఇక్కడ డబల్, అదే 2 రోజులుగా అతలాకుతలం అయిపోతున్నారు వాళ్ళు. ఇవాళ వీడియోస్ అన్ని నేను చూస్తే నాకు అనిపించింది అది. కాబట్టి ఇవాళ అసలు వాళ్ళకే దిక్కు తోచట్లే, ఏం చేయాలో తెలియట్లా.
ఎందుకంటే ఇవాళ చట్టబద్ధత అనేది మొత్తం దేశవ్యాప్తంగా అందరూ ఒప్పుకున్నారండి. ఇన్ని పార్టీలు ఒప్పుకుని ఇంతమంది ఎంపీలు మాట్లాడాక ఒక్కటి ఒప్పుకోంది తెలుసు, ఒక్క వైసీపీ. అంటే మీరు ఒక్కళ్ళే ఉలిపి కట్టలు. మిగతా మొత్తం అన్ని పార్టీలు కూడా చాలా అసలు మొత్తం మీకు ఇవాళ బ్యాలెన్స్ పెడితే తులా పెడితే అసలు ఎక్కడుంటారు వీళ్ళు? ఇది పైకి అలాగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంటే సిగ్గుతో తలదించుకోవాలి. మరి ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడతారండి? ఇవాళ ఏం మాట్లాడతారు? ఓన్లీ మీమ్స్ మీమ్స్ మీమ్స్. ఇవాళ బ్రహ్మానందం మన నిన్న చెప్పుకున్నట్టుగా ఆయన బాధపడిపోతున్నాడు. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా చేసావు నన్నని. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని కొట్టేవాడు లేడు మీమ్స్లో. ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏంటయ్యా అంటే మీమర్గా ఆయన మిగిలిపోయాడు. ముఖ్యమంత్రిగా ఎలాగా జనాలు మర్చిపోయారు, ఒక ఛాన్స్ అయిపోయింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అన్నట్టు మర్చిపోయానండి, మావిగన్ పాదయాత్రట, బస్ యాత్ర పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చేస్తాట త్వరలో. మరి అదేంటో మీరు అది కూడా చూసుకోండి ఒకసారి. ఈ మావిగన్ పాదయాత్ర ఏంటో ప్రజలు మరి చీపుళ్ళు చాటలతో రెడీగా ఉన్నారా? నేను ఇంకో సలహా ఇస్తా వీళ్ళకి. దమ్ముంటే ఈ మొత్తం ఓడిపోయిన గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ అదే వై నాట్ 175 అన్నాడు కదా, మొత్తం 175 మంది మొత్తం అందరూ కలిపి ఎంపీలు కూడా కలిపి పాదయాత్రలు చేయాలి వాళ్ళ నియోజకవర్గాలకి. అప్పుడు ప్రజలు ఏం తీర్పిస్తారో అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. దమ్ముంటే ఆ పని చేయమనండి. ఒక జగన్మోహన్ రెడ్డి చేయడం కాదు, 100 మందినో 1000 మందినో చుట్టూ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళటం కాదు. వీళ్ళందరికీ దమ్ముంటే వీళ్ళు ఒక్కళ్ళు 2 గన్మెన్లు అంతే. వీళ్ళు వెళ్తే వీళ్ళు మావిగన్ గురించి మాట్లాడమనండి, నెక్స్ట్ డే మనం డిబేట్ పెట్టి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ అది నేను అడుగుతున్నా. అయితే సత్యమూర్తి గారు, ఇప్పటిదాకా మనం చూసాం జగన్ ఇంత నవ్వుల పాలవుతున్నా సరే దాన్ని సమర్థించుకుంటూ తన పేపర్లో మళ్ళీ దాన్నే బ్యాన్ రైటింగ్ వేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఎక్కడో వైసీపీలో చీలికలు రావడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇందాక ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, మనకి షరీఫ్ గారిని చూసాం. ఆయన కౌన్సిల్లో ఆయన చైర్మన్గా ఉంటూ అక్కడ ఆయన నిన్న విడుదల చేసిన ఒక వీడియో మనకి వైరల్ అవుతుంది. అదే కాక చాలా భావోద్వేగంగా ఆయన మాట్లాడుతూ నన్ను తిట్టారు, కొట్టారు, నా మీద చేయి చేసుకున్నారు, ఏకపదజాలం వాడారు అని చెప్పి మాట్లాడుతూ ఒకానొక వైసీపీకి సంబంధించిన మినిస్టర్ నా మీద గుండెల మీద కొట్టాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇదే సమస్య ఏదైతే అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు గారు చెప్తూ నిజంగా ఆ సమయంలో మేము ఉంటే కాల్చిపడొద్దు అని చెప్పి కూడా మాట్లాడారు. సో ఇంతటి భావోద్వేగాల మీద నిజంగా అమరావతి వచ్చింది అంటే ఎంత సంతోషంగా ఉన్నాయో అంతే విధంగా చీకటిగా మార్చేసిన వైసీపీ నేతలను చూసాం. దీని గురించి మీరు ఏం చెప్తారు షరీఫ్ గారి గురించి? ముందుగా షరీఫ్ గారిని ఇప్పుడు మనం ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఆయన ఒక పెద్ద మనిషి, పెద్దల సభకి చైర్మన్గా ఉన్న సమయంలో ఈ 3 రాజధానుల బిల్లు వస్తే ఈ బిల్లులో లోపాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని చెప్పి ఆనాడు కౌన్సిల్లో ఉన్న సభ్యులు, మెజారిటీ సభ్యులు నిర్ణయించారు. సెలెక్ట్ కమిటీకి పంపించటంలో ఎటువంటి తప్పు లేదు. చాలా బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తాయి. పార్లమెంట్లో కూడా తరచూ జరుగుతూనే ఉంటుంది. అదేం పెద్ద ప్రాసెస్, నీకు అభ్యంతరకరమైన ప్రాసెస్ ఏమి కాదు. బిల్లుని తిరస్కరించడం కూడా కాదు. అది సెలెక్ట్ కమిటీకి వెళ్తే సెలెక్ట్ కమిటీ వాళ్ళు డిస్కస్ చేసి అందులో ఏమి లోపాలు లేవు అని చెప్పారనుకో, దాన్ని సభ ఆమోదిస్తుంది ఆటోమేటిక్గా. అటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ చేసిన ఆనాటి కౌన్సిల్ చైర్మన్ ఎంఎస్ షరీఫ్ని పట్టుకొని ఆయన మతాన్ని దూషించటం, ఆయన తల్లిని దూషించటం. అప్పట్లో ఒకడు మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి పేరు నాకు తెలుసు కానీ పబ్లిక్లో చెబితే ఏడుస్తారు. కొట్టాడు, ఇట్లా గుండెల మీద కొట్టాడు. మొత్తం ఆయన చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళి, చైర్ దగ్గరికి వెళ్ళి గుండెల మీద కొట్టారు. అసలు
ఇంతకాలం ఆయన షరీఫ్ చాలా పెద్ద మనిషి కాబట్టి ఈ విషయాలు ఏవి బయట చెప్పలే. ఎప్పుడైతే అమరావతికి చట్టబద్ధత వచ్చేసిందో అప్పుడు ఇంకా ఆ భావోద్వేగం ఆపుకోలేక ఆయన పబ్లిక్లో చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఈ విషయాలు ఆయన పబ్లిక్లో చెప్పలేదు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఆ పెద్ద మనిషి ఎంత నరకయాతన అనుభవించి ఉంటాడో చూడండి. నీకు పెద్ద లేదు చిన్న లేదు, బూతులు తిడుతూ ఆ ఎగబడి గూండాలు, రౌడీలు, ఈ అల్లరి మోకలు వీళ్ళందరూ వచ్చి శాసనసభని, శాసన మండలిని ఎట్లా చెరబట్టారో చూడండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. ఈ అమరావతి బిల్లు ఎప్పుడైతే ఓకే అయిపోయిందో ఉభయ సభల్లో, అందరూ వెళ్ళి, మహిళలు వెళ్ళి ఆ షరీఫ్ పాదాలకి దండం పెట్టారు. అందరూ మొత్తం ఆయన దగ్గరికి, ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆయన అదేంటమ్మా నాకు దండం పెడతారేంటి అంటే, అయ్యా ఆ రోజు మీరు ఎంత నరకయాతన అనుభవించారు, మీరు అనుభవించిన నరకయాతనకి ఫలితం ఈరోజు వచ్చింది. అందుకని మీ రుణం మేము తీర్చుకోలేము, అందుకని మీ పాదాలకి నమస్కారం చేస్తున్నాం అని చెప్పి మొత్తం అందరూ ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ఆయన పాదాలకి దండం పెట్టారు. ఈ అటువంటి సంఘటనలు ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు పేరులో రెడ్డి అనే పదాన్ని తీసేసి వాడి ముందర పేరు మాత్రమే పెట్టుకునే ఒక పాడ్కాస్టరు ఆడు చెబుతాడు, ఈ అమరావతి కట్టడానికి 164 ఏళ్ళు పడుతుంది అని చెప్తాడు. సిగ్గుపడాలి అసలు. ఆడి పేరులో 175 ఏళ్ళు అనలేదు. ఆడి పేరులో రెడ్డి పెట్టుకోవడానికి భయపడేవాడు పేరులో రెడ్డి అనే అమ్మా నాన్న పెడితే అది పెట్టుకోవటానికి భయపడి చచ్చి ముందర పేరు ఒక్కటే పెట్టుకుంటాడు. వాడు వచ్చి పెద్ద చెప్తున్నాడు అమరావతి కట్టడానికి 164 ఏళ్ళు పడుతుంది అని. అసలు ఈ బ్యాచ్ ఇందాక నేను చెప్పింది అదే. సిగ్గు అనే పదాన్ని కొంచెం అడాప్ట్ చేసుకోండి. పుట్టుకతోటి లేదు మీకు. కొంచెం ఇప్పుడన్నా సిగ్గు అనే పదాన్ని తెచ్చి కొంచెం ఇంట్లో, కొంచెం ఒంట్లో పెట్టుకోండి. 164 ఏళ్ళు పడుతుందా? ఎవడు చెప్పాడు నీకు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? అక్కడ నీకు మొత్తం అక్కడ అంతా మొత్తం ఆ భవనాలు అవన్నీ, ఆ నిర్మాణ కార్యక్రమాలని చూస్తే రాత్రి మగళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మొత్తం అయిపోతున్నాయి. బేసిక్ స్ట్రక్చర్ లేని అమరావతిని మనం చూసాము. ఈ రోజున విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 20 months కూడా లేదు, మధ్యలో సగం మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేసే వరకు కూడా ఆపిపెట్టి ఉంటుంది. దాదాపు 7-8 నెలలు ఆపారు. అంటే మొత్తం తీరా ఒక సంవత్సరం కూడా కాల. ఇంత ప్రోగ్రెస్ అమరావతిలో కనపడుతూ ఉంటే కళ్ళకి ఏ కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నావు మా తమ్ముడు? 164 ఏళ్ళు పడుతుందా? ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్న ఈ బ్యాచ్ని నిజంగా ఈ రోజున ఆ పవిత్రమైన మట్టి, పవిత్రమైన నీరు అవన్నీ వేసి అక్కడ నిర్మించిన దాన్ని, ఆ పవిత్ర స్థలాన్ని నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు మోకరిల్లాడు దానికి. నీకు అంటే ఒకవైపు ఏమో అసలు అమరావతి అనేది పవిత్రమైన భావన, అసలు ఒక పవిత్రతని ఇక్కడ మనం ఇది చేస్తున్నాము, ఒక దేవతల రాజధాని అని చెప్పే బ్యాచ్ ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఈ ఏడుపు కొట్టు బ్యాచ్ ఒకవైపు. ఈ ఏడుపు కొట్టు బ్యాచ్ పొద్దున్న లేచిన మీరందరూ తల్లకిందులుగా తపస్సు చేసిన మీరు ఏమీ చేయలేరు. మీరు రాసి పెట్టుకోండి, మీరు మళ్ళీ పార్లమెంటులో ఆ చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026ని
సవరించటం, అమరావతి రాజధాని కాదు అని చెప్పటం మీ వల్ల కాదు కానీ మీ తర్వాత ఇంకొక 10 తరాల వల్ల కూడా కాదు. రాసి పెట్టుకోండి. ఇంకా లేవులే, ఇంకా వీళ్ళకి తరాలే ఉంది. ఈ తరంలోనే 151 నుంచి 11కి పడిపోయిన ఈ బ్యాచ్కి అసలు 2029 ఎలక్షన్స్ ఉంటారో లేదో కూడా తెలియదు. అసలు ఈ బ్యాచ్కి ఇంకో పెద్ద తరతరాల దాకా నేను చెప్పక్కర్లేదు కానీ అది కుదిరే పని కాదు. నేను మారుస్తా, నేను మార్చు, నువ్వు మార్చు, వచ్చి నువ్వు మార్చుకో. టిక్కెట్లు కరెక్ట్గా టిక్కెట్లు మార్చి ఇవ్వటం చేత కాలేదు నీకు. నేను అందరినీ మారుస్తా అన్నావు, అందరినీ మారుస్తా అన్నావు. నీ పార్టీ టిక్కెట్ బీఫామ్ ఇచ్చే టిక్కెట్ మార్చలేకపోయావు నువ్వు. అందుకే ప్రజలు మార్చేస్తారు సార్. నీకు అంటే నీకు ఏం చేత అవుతుంది? యు ఆర్ ఎ ఫెయిల్యూర్ సీఎం, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పాలిటీషియన్, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ ఫ్యామిలీ మ్యాన్.